ఎలా ఉన్నారు? నేనైతే కొత్త విధానంతో అయితే ఈరోజు వచ్చేసాను. ఇప్పుడు మనం వచ్చేసి కాచిగూడ నుంచి మదనపల్లికి అయితే వేరే ట్రైన్ లో అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇంతకు ముందు వచ్చేసి సికింద్రాబాద్ టు మదనపల్లి అయితే బయలుదేరాము. ఇప్పుడు కాచిగూడ టు మదనపల్లి అయితే బయలుదేరబోతున్నాము. ఇక ఈ రోజు చూసుకున్నట్టయితే మనకి హెవీ ట్రాఫిక్ ఉంది. ఇంత పొద్దున్నే టైం అయితే 5:10 అవుతుంది. ఇంత టైంలో కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఉంది మనకైతే ఇప్పుడు. సో ఇక నా ట్రైన్ కి ఇంకా అయితే 1 అవర్ టైం ఉంది. అందుకనేసి నేను ఇక్కడ బయటకు వచ్చి నిల్చుకున్నా. వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగాలేదని చెప్పేసి బ్లర్ అయితే చేసేసాను. ఇకపోతే మనము మన ట్రైన్ విశేషాల్లోకి అయితే వెళ్దామా. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తవి చేయాలనేసి నేను ట్రై చేస్తున్నాను. బట్ నాకు టైం కుదరకపోవడం వల్ల అయితే నేను కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. లేట్గా అయితే ట్రావెలింగ్ అయితే వెళ్తున్నాను. సో కొంచెం మీరైతే సపోర్ట్ అయితే తొందరగా చేస్తే దాన్ని బట్టి నేనైతే తొందరగా అయితే వీడియోస్ కొత్తవి అయితే ట్రై చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. ఒకసారి అయితే ట్రాఫిక్ ఎంత ఉందో చూడండి మీరే. అయితే ఎంత ఘోరంగా ఉందంటే ఎంత పొద్దున్నే. సార్ మీరే లుక్ వేసేసేయండి చూద్దాము. ఇంత పొద్దున్నే ట్రాఫిక్ చూసారా ఎంత ఘోరంగా ఉందో. కాచిగూడ రైల్వే స్టేషన్ ఇంత పొద్దున్నే ఇంత ఘోరంగా ఉంటుందని తెలిసిందంటే నేను సాయంత్రానికే ట్రైన్ బుక్ చేసింటా. అయినా సాయంత్రానికి ట్రైన్ లేదనుకోండి, ఈరోజు పొద్దున్నే ట్రైన్ బ్లాక్ చేద్దాం అనేసి అయితే అనుకున్నాను. లగేజ్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు లగేజ్ అక్కడ పెట్టేసి చూసుకుంటూ పోదాము. టికెట్ మిగతావన్నీ లగేజ్ చెకింగ్ అన్నమాట. ఎంక్వైరీ కౌంటర్ ఇదే. టికెట్స్, బుకింగ్, రిజర్వేషన్ ఇక్కడ దొరుకుతాయన్నమాట. లగేజ్ కౌంటర్ అదనమాట. దానికి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఏదో ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ పాడి ఫలక్నామా కాచిగూడ నాగర్సోయిల్ అనమాట. టైం వచ్చేసి ఫలక్నామా కాచిగూడ నాగర్సోయిల్ రేక్ షేరింగ్ అనమాట. ఇది భారత్ అయితే ఉంది. కాచిగూడ యశ్వంత్పూర్ వెళ్ళే ట్రైన్ అనమాట. అయితే ట్రైన్ కదా. సో వన్ వే భారత్ అయితే నేను ప్రెసెంట్ అయితే చూడటం ఇది సెకండ్ టైం. బట్ అది నేను చూసింది వైజాగ్ అనమాట. చూడండి ఎట్లా వెళ్తున్నారు వీళ్ళంతా రైల్వే వాళ్ళే అనమాట. అది సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే మన ట్రైన్ అయితే వచ్చేసింది. పెట్టేశాడు అప్పుడే. కాచిగూడ నుంచి మధురై వెళ్ళే ఎక్స్ప్రెస్ అనమాట. ఇది స్పెషల్ ట్రైన్. కాచిగూడ నుంచి మదనపల్లి ఎట్లంటే ఇది కాచిగూడ టు తిరుపతి, చిత్తూరు అటు సైడ్ అయితే వెళ్తాది అనమాట. తిరుపతి వెళ్ళదు, పాకాల టు తాట్పాడి, చిత్తూరు అలా వెళ్తాది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఒకసారి అయితే చూసుకున్నాం. పుట్టవర్ బ్రిడ్జ్ నుంచి అయితే మనం బయలుదేరాం. ఏంట్రా బాబు ఈ క్రౌడ్ ఈరోజు. ప్రతిరోజు ఇలాగే ఉంటదంట కాచిగూడలో. ఇంకమ్మా సికింద్రాబాద్ అనుకున్నా, కాచిగూడ ఇంతేనా? సో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. నేను తొందరలో అయితే కొత్త వీడియోస్ అయితే నేను ఖచ్చితంగా అయితే తీసుకొని వస్తాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అవుతున్నాను. సో నా వర్క్ ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ చేసుకొని అయితే నేనైతే రాబోతున్నాను. అప్పటిదాకా అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఇది ప్రెసెంట్ అయితే నా ఫ్రెండ్స్ మాత్రము ఎక్కువగా చూస్తున్నారు, ఇంకెవరైతే బయట వాళ్ళు అయితే చూడట్లేదు. సో కొంచెం వీడియోని అయితే అందరికీ ఫార్వర్డ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అది నేను మన ట్రైన్ అనుకున్నాను, కానీ అది కాచిగూడ, మైసూర్, మన్మాడ్ అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు కాచిగూడ నుంచి మన్మాడ్ అయితే వెళ్ళబోతుంది ఆ ట్రైన్. అండ్ మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే ఇచ్చాడు. మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత అయితే నేను అప్డేట్ ఇస్తాను. ట్రైన్కి అయితే సో మొత్తానికి మన ట్రైన్కి అయితే ఇంజన్ అయితే తగిలిస్తున్నారు. అటు చూసారా డీజిల్ లోకోమోటివ్ ఒకటి ఉంది. మనల్ని పుల్ చేయబోయేది అయితే వ్యాప్ 7 లోకోమోటివ్ అనమాట. కప్లింగ్ అయిపోతా నుంచే మనమైతే బయలుదేరచ్చు. మన లోకో అయితే పెడతా అన్నారు కదా మన ట్రైన్కి. అప్పుడు ట్రైన్ వస్తాను కదా, అది ఇదే కాచిగూడ యలహంక అనమాట. సో మెయింటెనెన్స్ వర్క్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడే వచ్చినట్టుంది యలహంక నుంచి. సో మెయింటెనెన్స్కి అయితే తీసుకెళ్తున్నారు. ఇది మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతుందో చూడాలి. నాకు తెలిసి రేపు సాయంత్రం లేదా ఈరోజు సాయంత్రంకి అయితే బయలుదేరచ్చు. నేను చెప్పానే మన ట్రైన్ అనేసి, అదే ఇది.
మైసూర్ జంక్షన్, కాచిగూడ, మన్మాడ్ జంక్షన్ అన్నమాట. ఇది నాకు దీన్ని చూసి మన ట్రైన్ అనుకున్నా. మన ట్రైన్ ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రానే రాలేదు. ఈరోజు బిస్కెట్ అయిపోతుంది. మన ట్రైన్ కోసం ఎంతమంది ఉన్నారు ప్లాట్ఫామ్ నెంబర్ 4లో. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చాలా ఫుల్ అయితే అయిపోయేటట్టుంది ఈరోజు మన ట్రైన్. కానీ లక్కీగా నేను ఎస్టర్డే బుక్ చేసాను, నాకు కన్ఫర్మ్ టికెట్ అయిపోయింది. సో మొత్తానికి మన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. మన బండికి రేక్ షేరింగ్ అయితే చాలా వరకు అయితే ఉన్నది. ప్రస్తుతానికి అవన్నీ నేనైతే చెప్పలేను, కానీ మన ట్రైన్ అయితే ఎక్కేద్దాము. ఇకపోతే మంది S3 కాబట్టి అది ఎక్కడ అవుతుందో చూడాలి. అప్పుడెక్కడైతే నేను చాలా దూరం అయితే వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయితే వచ్చాను. చూసారుగా, బోర్డు ఇక్కడ ఉంటే బోగి ఏమో అక్కడ ఉంది. 2 బోగిల తర్వాత ఇచ్చాడు. ఎక్కడ ట్రైన్ కాపడే వీడు. సో మన బోగి చూసారా, మాసిపోయిన బోగి. ఎక్కడెక్కడో అన్నీ తీసుకొచ్చి దీనికైతే తగిలిచ్చేశారు. మరి ఇంత ఘోరంగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు నాకైతే చాలా చిరాగ్గా ఉంది ఈరోజు. ట్రైన్ ఏమో బయలుదేరాల్సింది ఒక టైము, బయలుదేరేది ఒక టైం అయినట్టుంది ఇప్పుడు. ఇంతవరకు ట్రైను ఈ పాటికి బయలుదేరాల్సింది, ఇంతవరకు బయలుదేరలా. చూసారుగా, అది మరి మన పరిస్థితి. లోపలికి వెళ్ళి అయితే ఒకసారి చూసేద్దాం ఉండండి. అబ్బా, ఇంతవరకు మామూలే అనుకున్నా. చూడండి, ఇక్కడ ఎక్కే వాళ్ళకన్నా సెండ్ ఆఫ్ ఇచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అదనమాట. మొత్తానికి గంట లేట్గా అయితే మన ట్రైన్ అయితే బయలుదేరింది. 6:10కి బయలుదేరాల్సిన ట్రైన్ 7:10కి అయితే బయలుదేరింది అనమాట. 1 అవర్ అయితే లేట్. ఇక చూద్దాం ఈ 1 అవర్ని ఎంత కవర్ చేస్తాడో ఏందో. మొత్తానికైతే ఎదురుగా ఒక ట్రైన్ అయితే ఉంది. అది ఏ ట్రైన్ కామెంట్లో అయితే చెప్పండి. బాయ్ బాయ్ కాచిగూడ, సీ యూ సూన్. బ్యూటిఫుల్ సన్ రైజ్ అనమాట. సో మొత్తానికి అయితే ఒక టీ అయితే తీసుకున్నాను. పర్లేదు, యావరేజ్. ఎందుకంటే అక్కడ టీ కూడా కనపడుతుంది, కానీ టీ అయితే నాకు కనపడలేదు. పాలు కూడా ఉరివేలేవు. ఇంకా అదే మరి. ఇక నా బెర్త్ అయితే మిడిల్లో, అది వేరే వాళ్ళకి ఇచ్చేసాను. ఇక్కడైతే నేను తీసుకున్నాను ఆయనది. ఈయన వచ్చేసి మహబూబ్ నగర్ నా ఎదురుగా ఆయన. చూద్దాం, విచిత్రమైన మనుషులు, ఏం చేద్దాం, అట్లున్నారు. ఇందాకే నన్ను ఒకళ్ళు అడిగారు సైడ్ టీ కావాలని. ప్రస్తుతానికి మహబూబ్ నగర్కి అయితే వచ్చేసాం. ఇదే మన ఫస్ట్ స్టాప్. 1 అవర్ 10 మినిట్స్ అయితే లేట్లో ఉంది. ఇంకా అది ఎంత దూరం కవర్ చేస్తాడేమో చూడాలి మనమైతే. మహబూబ్ నగర్లో అయితే 2 మినిట్స్ స్టాప్ అయితే ఉందన్నమాట. విషయం ఏంటంటే మన బండి వచ్చేసి దాదాపు 1 అవర్ లేట్తో అయితే నడుస్తుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మన బండి స్టార్ట్ అవ్వాల్సింది 6:05కి అయితే స్టార్ట్ అయింది. 7:10కి దగ్గర దగ్గర గంట అయితే లేట్లో ఉంది. మరి ఇది ఎట్లా కవర్ చేస్తాడు ఏమైతే మనం అయితే చూద్దాం. ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మన ఫస్ట్ స్టాప్ అనమాట. ఇదైతే సిగ్నల్ అయితే ఇచ్చేసాడు, బయలుదేరగంటాం. బాయ్ బాయ్ మహబూబ్ నగర్, సీ యూ అగైన్. ఏం బాగురా నాయన, టైం వచ్చేసి. ఇక
ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి ఇడ్లీ అయితే తీసుకున్నాను. 50 రూపాయలు 2 ఇడ్లీలు 2 వడలు అయితే వచ్చాయి. ఓకే, టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది, తినచ్చు. ప్యాంట్రీ కార్ లేదు కాబట్టి మనకు రైల్లోనే అమ్ముకుంటూ పోతా అన్నారు. వాళ్ళు గద్వాల్లో దిగేస్తారనమాట. ప్రాబ్లం అందుకని మిడిల్ అయిపోయినాయి. నా సీట్ పెట్టి చేంజ్ చేసుకున్నాను. నేను ఆ సీట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి అందుకని ఇప్పుడైతే నేను కొన్ని స్టేషన్స్ అయితే స్కిప్ చేస్తున్నాను. డైరెక్ట్ కర్నూలు దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రజెంట్ అయితే వాక్ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ అక్కడ కూడా కొన్ని స్టేషన్స్ అయితే స్కిప్ చేస్తాను. పైకి ఎక్కి దిగి ఇంకా ఇదే కొన్ని ఘోరం అండి. నేనైతే పడుకునేసాను గద్వాల కర్నూలు దగ్గర లెగుద్దామని, కానీ నిద్ర వల్ల అసలు లెగవలేకపోయాను. ఎందుకంటే 2 డేస్ వర్క్ వల్ల నాకు నిద్ర లేదు. ప్లస్ ఇదొకటి, ఇప్పుడు మనం చూస్తుందైతే కదిరి దగ్గరికి వచ్చేసాం మనము. కర్నూలులో లెగవాల్సిందేమో కదిరి దగ్గర లేసాను. మరి ఇంత ఘోరంగా లేసానంటే ఎందుకులేండి, క్షమించండి. కొన్ని స్టేషన్స్ అయితే చూపించలేకపోయాను. ఇక డైరెక్ట్గా అయితే కదిరే వచ్చేసింది మనకు. నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. సో మనమైతే కదిరి స్టేషన్కి వచ్చేసాము. కదిరి వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అంటే మా మమ్మీది డాడీది సేమ్ విలేజే, ఎందుకంటే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే. డాడీది కదిరి, అమ్మ వాళ్ళది నల్లజెరువు, అట్లా అనమాట. నేను పుట్టింది కూడా నల్లజెరువులోనే, అదనమాట. ఓకే, బాయ్ బాయ్ కదిరి, సీ యూ సూన్ అగైన్. మదనపల్లి దగ్గరలో అయితే ఉన్నాము, చూసారుగా ఎట్లుందో. 3:20 అయింది. ఇప్పుడు మోడంగా ఉంది, వర్షం పడేటట్టు. కదిరి మనం కాచిగూడ నుంచి ఇప్పటిదాకా సేమ్ ఇలాగే ఉంది, చూసారా. అది వెదర్ అయితే కొంచెం కూల్గా బాగుంది మొత్తానికైతే. ఇక నెక్స్ట్ మదనపల్లి నుంచి అయితే మనము కాచిగూడకి సేమ్ ట్రైన్ జర్నీ చేస్తాం, కాకపోతే అది అక్కోల ట్రైన్ అనమాట. అది ట్యూస్డే వస్తుంది, సండే అయితే వస్తుంది అనమాట. సో మొత్తానికైతే మదనపల్లికి అయితే వచ్చేసాము. ఇదే అనమాట మా ఊరు. ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను పడుకోవటం వల్ల లేట్ అయిపోయింది, ఇక అలా చేయను. మిగతావన్నీ కరెక్ట్గా అయితే తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను. సో ట్రైన్ అయితే ఆగిందనమాట. మంచి వీడియోస్ అయితే ఇలా హాఫ్ రావు, ఫుల్ అయితే తీసుకొని వస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.